హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్ని. ఈరోజు నేను షిరిడి నుంచి నాసిక్ ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాను అండి. నాసిక్ ఎలా వెళ్ళాలనేది నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బేసిక్ గా మీరు 6 కానీ 7 కానీ ఉంటే ఒక ప్రైవేట్ ట్రావెల్ మీకు మాట్లాడేసుకోండి. మారుతి సుజుకి ఎర్టిగా 6 సీటర్ వెహికల్ వచ్చేసి 3500 తీసుకున్నారు అప్ అండ్ డౌన్ కలిపి. సో మార్నింగ్ తీసుకెళ్లి మనల్ని ఈవినింగ్ మళ్ళా దింపేస్తారు మనం ఎక్కడైతే పికప్ చేసుకున్నామో అక్కడ. నాసిక్ ఎంటర్ అవ్వగానే మీరు ఫస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్. మన భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ కూడా ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది. మీరు మనసారా పరమేశ్వరుని భక్తితో మీరు అనుగ్రహం కోసం కోరుకుంటే ఖచ్చితంగా పరమేశ్వరుడు మీ మాట వింటాడండి, మీ బాధలు వింటాడు, మీరు కోరుకున్న కోరిక నెరవేరుస్తాడని నా గట్టి నమ్మకం. సామి అంటే హామీ తనై ఉంటాడు రా చివరంట లోకాలనే లేటాడు నీకు సాయం కాకపోడు. పరమేశ్వరుని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. క్రౌడ్ ఎక్కువ ఉంటారు నార్మల్ గా కానీ వీక్ డేస్ లో కానీ ఎప్పుడైనా సరే. 1.5 hour పట్టింది. నేను 200 రూపీస్ టికెట్ లో వెళ్ళాను. ఫ్రీ దర్శనం అయితే ఇంకొక 1 hour ఎక్స్ట్రా పడుతుంది. ప్రశాంతంగా దర్శనం అయితే జరిగిందండి. చాలా సేపు టెంపుల్ దగ్గర ఉన్నా నేను. ఆ టెంపుల్ దగ్గర ఉండి ఆ పరమేశ్వరుడి జపం చేస్తే అంతకన్నా పుణ్యం ఇంకా మనకి వేరే దక్కదండి. నిత్యం నమశివాయ నమశివాయ నమశివాయ. ఒక్క మంత్రం ఒక్క మంత్రం ఒక్క మంత్రం నమశివాయ నమశివాయ. పరమేశ్వరుడు కాపాడుతాడు, ఖచ్చితంగా భగవద్భక్తి కాపాడుతాడు. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్